ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని మనం ఒకసారి గమనించాలి. కొన్ని కంపెనీస్ ఐపీఓకి రాకముందే వాటి పేరెంట్ కంపెనీస్ ఆల్రెడీ ఒకవేళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నప్పుడు వాటి షేర్స్కి బాగా డిమాండ్ క్రియేట్ అవుతుంది. దాంతో ఆ పేరెంట్ కంపెనీ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్, ఈ వారంలో అంటే జూలై 24th హీరో ఫిన్కార్ప్ ఐపీఓకి వస్తుంది. మరి దాని పేరెంట్ కంపెనీ ఎవరు? హీరో మోటోకార్ప్. మరి రీసెంట్గా గ్రాఫ్ చూస్తే లోయర్ లిమిట్ నుంచి ఆ కంపెనీ షేర్ ప్రైస్ 25% పెరిగి 4,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఇంకో కంపెనీ ఉంది, కెనరా రోబేకో అసెట్ మేనేజ్మెంట్. మరి దాని పేరెంట్ కంపెనీ ఎవరు? కెనరా బ్యాంక్. ఆ షేర్ ప్రైస్ రీసెంట్గా అయితే చూస్తే గ్రాఫ్ చూస్తే 50% ఇంప్రూవ్ అయింది, 114 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి చూస్తే ఏదైనా ఒక కంపెనీ ఐపీఓ కోసం సెబీకి అప్లై చేసిందంటే ముందుగా దాని పేరెంట్ కంపెనీలో కొంత మొత్తాన్నైనా సరే ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మనకి 2 లాభాలు. ఒకటి, ఆ పేరెంట్ కంపెనీ షేర్ ప్రైస్ పెరగడం కానీ, 2, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ కోటా అయితే కొత్తగా వచ్చే కంపెనీలో ఐపీఓ అలాట్మెంట్ ఈజీగా జరుగుతుంది.